మహాశివరాత్రి అంటే అజ్ఞానం అనే అంధకారం నుంచి జ్ఞానం అనే వెలుగులోకి తీసుకెళ్లే రాత్రి. దీన్ని మనం సులువుగా ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. మన జీవితాన్ని ఒక చీకటి గదిలా ఊహించుకుందాం. ఆ గదిలో మనం చాలాసేపు ఉన్నాం అనుకోండి. అక్కడ ఉన్నప్పుడు మనకు చీకటి అలవాటు అవుతుంది కదా, కానీ నిజంగా అక్కడ ఏముందో స్పష్టంగా కనిపించదు. సో ఆ చీకటి అజ్ఞానం, గదిలో వెలుగు వేసే దీపం జ్ఞానం. మహాశివరాత్రి ఆ దీపం వెలిగించే రాత్రి లాంటిది. దీన్ని ఇంకా అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఒక వ్యక్తి జీవితాంతం కోపంతోనూ, అసూయతోనూ, భయంతోనూ, అహంకారం లాంటివి భావాలతో జీవిస్తున్నాడనుకోండి. అతడు అవి తప్పేనని కూడా గ్రహించడు. ఇదే అజ్ఞానం. మహాశివరాత్రి అతడు ఉపవాసం ఉండి నిశ్శబ్దంగా కూర్చొని తన జీవితాన్ని ఆలోచిస్తాడు. నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను, నా తప్పులు ఏంటి అని తనలోకి చూస్తాడు. అదే అంతర్ముఖత. ఆ క్షణంలో అతడికి ఒక చిన్న బుద్ధి వస్తుంది. నా బాధలకు కారణం బయట ప్రపంచం కాదు, నా ఆలోచనలు. అదే ఆత్మజ్ఞానం.